ఈ హైదరాబాద్ ఎండల్ని తట్టుకోలేక గ్యాంగ్టాక్ అయితే వచ్చినాం ఈరోజు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఐస్ ఇంకా స్నో ఉందన్నమాట. డ్రైవర్ చెప్తే 9 కారు ఎక్కినాం. రోడ్డు మరీ దారుణంగా ఉందన్నమాట డ్రైవర్తో. అంటే ముందుంది ముసుళ్ళ పండగ అన్నట్టు ఇచ్చాడు ఎక్స్ప్రెషన్. ఇదిగో మా పర్మిట్ అయితే వచ్చింది. 2 కాపీస్ తీసుకొచ్చాడు డ్రైవర్. ఒకటి ఇప్పుడు ఆర్మీ చెక్ పోస్ట్ దగ్గర ఇవ్వాలి, ఇంకొకటి రిటర్న్లో సేమ్ చెక్ పోస్ట్ దగ్గర మళ్ళీ సబ్మిట్ చేయాలంట. టైం ఉదయం 9 అవుతుంది కానీ ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది. ఈ ఆంటీ ఏదో తీసుకొస్తుంది చూద్దాం. దేవుడు ఆక్సిజన్ క్యానిస్టర్ అంట 600 రూపాయలకు ఒకటి. మా డ్రైవర్ని అడిగితే అంతేం అవసరం లేదులే, మీరంతా యంగే కదా అన్నట్టు చెప్పాడు. సో లైట్ తీసుకొని కర్పూరం డబ్బా అయితే తీసుకున్నాం 50 రూపాయలకి. 3rd మైల్ చెక్ పోస్ట్ అంట. ఇంకా ఇది దాటిన తర్వాత రోడ్ అయితే క్లియర్ అయింది. చల్ల గాలి, మంచి సీనరీస్తో అలా వెళ్ళిపోదాం పదండి. ఇదిగో ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యి కొండ చర్యలు విరిగి కింద పడిపోయాయంట. వర్షాకాలంలో అయితే డేంజర్ అని చెప్తున్నాడు, సో బీ కేర్ఫుల్. ఇంకా దారి పొడవునా ఇట్లాంటి రంగురంగుల ఫ్లాగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటా అని డ్రైవర్ని అడిగితే ఇవన్నీ బుద్ధిజంలో వీళ్ళు పూజ చేసి ఇలా పెడతారంట. నేల, నీరు, నిప్పు ఇలాంటి వాటికి చిహ్నాలుగా ఇలా పూజ చేసి పెడతారంట శాంతి కోసం. మంచి పీస్ఫుల్ వైబ్స్ అయితే వస్తున్నాయి అసలు. ఇక ముందుకెళ్ళి చూద్దాం. ఇంకా హైట్ పెరుగుతున్న కొద్దీ రోడ్డు సైడ్లో స్నో అయితే కనిపిస్తుంది చూడండి. మంచి ఎక్సైట్మెంట్ వస్తుంది అసలు. ఇక్కడ నుంచి మనం వెళ్ళే సాంగో లేక్ 11 కిలోమీటర్లు, నాథులా పాస్ మాత్రం 28 కిలోమీటర్లు అంట. 10,000 ఫీట్ దాకా అయితే వచ్చినట్టున్నాం. చెవిలో ప్రెషర్ డిఫరెన్స్ తెలుస్తుంది కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే దేవుడి దయవల్ల ఇప్పటివరకు ఏం రాలేదు. టెంపరేచర్ మాత్రం గట్టిగా పడిపోయింది. కారు విండో ఓపెన్ చేస్తే గుప్పమని చల్లగాలి అలా కొడుతుంది అసలు. ఇంకా కుప్పలుగా స్నో అయితే కనిపిస్తుంది పైకి వెళ్తున్నా కొద్దీ. ఎంటర్ అయిపోదా మంచు కొండల ప్రదేశానికి. మంచి ఎక్సైట్మెంట్ అయితే వస్తుంది. అదిగో చూడండి, మధ్య మధ్యలో ఆర్మీ చెక్ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ మాత్రం కెమెరా జాగ్రత్తగా వాడండి అంటున్నాడు డ్రైవరు. అయితే 2 రోజుల క్రితమే విపరీతమైన స్నో పడిందంట ఈ ఏరియాలో. మెషిన్లతో ఆర్మీ వాళ్ళు ఇలా సైడ్ చేసి పెట్టారంట. ఇంకా కళ్ళు చెదిరిపోయే వ్యూస్ చూస్తున్నాం ఇప్పుడు. చెప్తుంటేనే అసలు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఏదో సినిమాలో గ్రాఫిక్స్తో పెట్టినట్టుంది అసలు. ఇంకా వచ్చేసాం 12,000 ఫీట్ దగ్గర ఉన్న ఈ చాంగు లేక్ దగ్గరికి. మా పాప అయితే ఎక్స్ప్రెషన్ ఎలానో పెడుతోంది మరి, కానీ సోఫార్ సో గుడ్ అని చెప్పాలి. ఇంకా ఈ స్టెప్స్ పైన ఏషియాలోనే అత్యంత ఎత్తైన రోప్వే ఉందంట. పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక 300 రూపాయలు కట్టి కేబుల్ కార్ అయితే ఎక్కినాం. పాప ఏదో అయోమయ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. గుడ్ అంటే ఇలా పెట్టు, గుడ్ అంటే ఇలా పెట్టు. 12,000 నుంచి ఇంకా హైట్కి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి ఆ మంచు కొండలు ఇంకా లేక్ వ్యూ మాత్రం అబ్బా అదిరిపోయిందనే చెప్పాలి. మనం వచ్చిన రోడ్ అది, ఆ మంచు కొండలు చూడండి దానికి ఆనుకొని. ఆల్ గుడ్. వావ్, అమేజింగ్ అండ్ మెస్పరైజింగ్ వ్యూ అనే చెప్పాలి. ఎక్కపోతున్నాం, నాకు కూడా అర్థం కావట్లేదు. అయ్యో గ్లౌజెస్ ఏం లేదు తల్లి, ఉత్తగా ఊగుతుంది అంతే. మా పాపకి ఏ చిన్న సౌండ్ వచ్చినా దాని ఆరిజిన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఆన్సర్లు చెప్పలేక చచ్చిపోతున్నాం. ఇక మేము వచ్చిన టైంకి అంత రష్ లేకపోవడంతో ఖాళీగానే ఉన్నాయి క్యాబిన్స్. లేదంటే నార్మల్గా 6 నిరికిస్తారంట ఈ క్యాబిన్లో. చూడండి అది ఖాళీగా వెళ్తుంది అటు రిటర్న్లో. హాయ్ చెప్పు, ఆల్ గుడ్ చెప్పు. ఇలా ఆల్ గుడ్, సూపర్. మా పాప అయితే 13,000 ఫీట్లో కూడా ఆల్ గుడ్ అనే చెప్తోంది. ఇదిగో కాంచన్జంగా ఇటువైపు ఉందంట, కానీ ఆ ఫాగ్ వల్ల కనీసం ఆ కార్నర్ కూడా కనిపించట్లేదు. మళ్ళీ ఆల్ గుడ్ చెప్పు. ఇంకా కిందకి దిగి మంచులో ఆడుకోవడానికి సిద్ధం. పదండి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఎక్కడికి పోదాము? ఓకే, మంచులో దిగాలంటే బూట్స్ అయితే కంపల్సరీ అని అర్థమవుతుంది. చూడండి బూట్స్ వేసుకున్నా ఎలా జారిపోతుందో. మంచు మాత్రం బాగా దట్టంగానే ఏర్పడింది ఇక్కడ.
Hi. Hi. How are you feeling? I'm good. We're good. Myra, are you good? Myra, are you good? Yes. 13,000 feet. We are in 13,000 feet. ఆడియన్స్ కి తప్పు చెప్పకు నువ్వు 30 అని. 13,000 కరెక్ట్ నెంబర్ చెప్తా. ఏమన్నాను? We ఇక్కడ ఇవేవో టాయిలెట్స్లా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరు వాడట్లేదు అనుకుంటా మంచుతో నిండిపోవడం వల్ల. ఇంకా కొంచెం పైకి వెళ్ళి వ్యూ చూద్దాం. ఇక్కడ మంచు అయితే దారుణంగా స్కిడ్ అవుతుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. ఏం చేస్తున్నావు కింద పడి? వల్ల స్ట్రెయిన్ అవ్వకు, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా. ఏం చేస్తున్నావు స్నో తోటి? హాయ్ చెప్పవా? హౌ ఆర్ యూ? ఆయాసం వచ్చినప్పుడల్లా ఈ డబ్బాలోని కర్పూరం వాసన చూస్తే బెటర్ అవుతుంది కొంచెం. ఇంకా మా పాప చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయంట, కాసేపు బ్రేక్ తీసుకుందాం. వేడి వేడి టీ అండ్ ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాం ఇద్దరం. నీకు చల్లగా ఉందా? అయిపోయిందా? చలి తగ్గిందా? గుడ్, ఆల్ గుడ్. చలి తగ్గిందంట. ఇంకా కిందికి వెళ్ళి లేక్ దగ్గర స్నో మౌంటైన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ నుంచి అయితే అసలు లేక్ అంతా క్లియర్గా కనిపిస్తుంది ఫాగ్ లేకపోవడంతో. ఏదో స్విట్జర్లాండ్ ఫీలింగ్ అయితే వస్తుంది అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇంకా లేక్ చుట్టూ ఇలా మంచు కొండల్ని టచ్ చేస్తూ ఒక రౌండ్ వేద్దాం. ఏమైతుంది? ఇదిగో ఈ యాకెక్కి ఫోటోలు తీసుకోవడానికి 100 రూపాయలంట. ముందు వీళ్ళని ఒక రౌండ్ తిప్పొస్తా, నేను వెయిట్ చేయండి అని చెప్పాడు. పాపకైతే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నట్టుంది, ఏడుపు స్టార్ట్ చేస్తుంది. మంచులో కష్టపడి ఒక చిన్న స్నోమ్యాన్ అయితే తయారు చేసాం. ఇంకా మా పాపకి చాలా ఇబ్బంది అవుతుందని కారు ఎక్కేసాం, వెచ్చగా ఉంటుందని. మా డ్రైవర్ ఏమో ఇంకా కొంచెం పైకి వెళ్దాం, అక్కడ స్నో విపరీతంగా ఉంటుంది, ఆడుకోవచ్చు అన్నాడు. వెళ్ళి చూద్దాం పదండి పైకి వెళ్ళి. ఇంకా స్లోగా కిందకి దిగేద్దాం. అస్సలు వెళ్ళాలని లేదు కానీ పాపకి మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది. ఇంకా బూట్స్ రెంట్కి తీసుకున్న షాప్కి వచ్చేసాం మళ్ళీ లంచ్ చేయడానికి. అన్నము పప్పు ఆర్డర్ చేశాను నేనైతే. ఈ చలిని తట్టుకోవడానికి వీళ్ళ టేబుల్ కింద గ్యాస్ బండతో మంటేసుకుంటారు. ఆహా, భలే వెచ్చగా ఉంది అసలు.
అది వచ్చేసింది ఫుడ్. వేడివేడి అన్నం, ఒక అప్పడం, వేడివేడి పప్పు, ఆలుగడ్డ కూర, ఇంకా రాడిష్లతో ఒక పచ్చడిలా చేశారు. చూస్తే అయితే యమ్మీగా అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా కానిచ్చేద్దాం. తింటుంటే ఈ కుక్క వచ్చి చికెన్ బిర్యానీ కావాలన్నది, లేదనగానే వెళ్ళిపోయింది మళ్ళీ. సిక్కింలో అయితే బాగా మాట్లాడే భాష నేపాలీ అంట. ఎక్దమ్ బడియా లగ్ రా హై. నేను తిన్న అన్నం పప్పు 200 అంట. మ్యాగీ మా వైఫ్ తీసుకుంది 60 రూపాయలు. మా పాప అయితే ఏం తినకుండా స్లీప్ వేసింది పాపం. లేచిన తర్వాత ఏదో ఒకటి పెట్టాలి. ఇంకా పనిలో పనిగా ఒక కప్పు చాయ్ కూడా తీసుకున్నాను. వేడివేడిగా బాగుంది. పూరా బంద్ కర్కే ఫిర్ వహా పే. సో ఆ మంచు ట్రిప్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా సిక్కిం ఐటనరీ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తున్నాయి.